హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో పాతకాలం పద్ధతుల్లో ప్రసాదంగా పెట్టే పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా తక్కువ టైంలో దేవునికి నైవేద్యంగా ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా మీకు నచ్చుతుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ పోసి ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 అరకప్పు వాటర్ని పోసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ పాలను ముందుగానే బాగా వేడి చేసి ఇలా చల్లారబెట్టి ఉంచాను. ఈ పరమాన్నంలోకి పాలు అనేవి బాగా మరిగించుకోవాలి. అలాగే పూర్తిగా చల్లారి ఉండాలి. ఆ తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి మనం బెల్లం వేసుకున్న ఈ గిన్నెను పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. దీనికి పాకం లాంటిది రావాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ ఇలా బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అనేది ఇలా మొత్తం కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఇలా రైస్ని పెట్టుకోవాలి. దీనిని అన్నం మెత్తగా ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అన్నం అంతా ఇలా ఉడుకుతున్న టైంలో ఇందులోకి 4 ఇలాచీలను కాస్త దంచి వేసుకోవాలి. ఇలా అన్నం ఉడుకుతున్న సమయంలో ఈ ఇలాచీలను వేసినట్లయితే అన్నానికి ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా మూత పెట్టుకొని అన్నం మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుందాం. చూడండి, ఇలా అన్నం అంతా మెత్తగా ఉడికి ఇలా ఎసరంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ సహాయంతో వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకొని ఈ బెల్లం వాటర్ కూడా అన్నంలో మొత్తం ఉడికేలాగా ఇలా అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అన్నం అంతా మెత్తగా ఉడికి బెల్లం వాటర్ ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు పాలను వేసుకోవాలి. ఇలా పాలను వేసేటప్పుడు మంటను మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అంతా వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. పచ్చకర్పూరాన్ని మాత్రం తప్పకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేసరికి కాస్త చిక్కగా అవుతుంది. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చేసుకునే పాతకాలం పద్ధతి పరమాన్నం రెడీ అయినట్లే. చాలా బాగా కుదిరింది. ఇలా వేడి వేడిగా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయినట్లే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం పద్ధతి పరమాన్నం రెసిపీ రెడీ అయినట్లే. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.